IBPS RRB Officer Scale 1, Mock Test number 7, Quantitative Aptitude Explanation. So question number 1. Lo icharu chudandi. A man bought an article at rupees 600. He marks up the cost of an article and sells it in such a way that if he will give 46 2/3% discount, then loss occurs to him is equals to profit earned by him if he will give 20% discount. Find the marked price of the article. సో అయితే ఒకసారి చూద్దాం. క్వశ్చన్లో మనకి ఇక్కడ 46 2/3% డిస్కౌంట్ ఇచ్చారు. 46 2/3% వాల్యూని ఫ్రాక్షన్లో రాద్దాం. ఎంత చెప్పండి? 46 2/3% అంటే దట్ ఈస్ 40% ప్లస్ హౌ మచ్ 6 2/3%. 40% ప్లస్ 6 2/3%. సో 40% అంటే ఎంత చెప్పండి? సో 40% అంటే సో 2/5. 40% అంటే 2/5. సో అలాగే 6 2/3% అంటే ఎంత? దట్ ఈస్ 1/50. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసినట్లయితే 15 మీరు ఎల్సిఎం తీస్తే న్యూమరేటర్లో 3 2s are 6 plus 1 7. 7/50 అంటే 15 పార్ట్స్ అనేది మార్క్డ్ ప్రైస్ అయితే అందులో మీరు ఎన్ని పార్ట్స్ డిస్కౌంట్ ఇస్తున్నట్టు? 7 పార్ట్స్. 7 పార్ట్స్ డిస్కౌంట్ ఇస్తున్నారంటే ఎన్ని పార్ట్స్ కమ్ముతున్నట్టు? 8 పార్ట్స్ కమ్ముతున్నట్టు. 15 పార్ట్స్లో 7 పార్ట్స్ డిస్కౌంట్ ఇచ్చి 8 పార్ట్స్ కమ్మినప్పుడు ఎంత లాస్ అయితే వస్తుందో ఏమన్నారు? ప్రాఫిట్ ఎర్న్డ్ బై హిమ్ ఇఫ్ హీ విల్ గివ్ 20% డిస్కౌంట్. 20% డిస్కౌంట్ ఇచ్చినప్పుడు అంతే ప్రాఫిట్ వస్తుంది అంటారు. అయితే 15లో 20% డిస్కౌంట్ అంటే 10% అంటే 1.5, 20% అంటే ఎంత? 3. సో 3 డిస్కౌంట్ ఇచ్చినట్లయితే అయితే ఎంత కమ్ముతున్నట్టు? 12 పార్ట్స్ కమ్ముతున్నట్టు. అంటే 8 పార్ట్స్ కమ్మినప్పుడు ఎంత లాస్ అయితే వస్తుందో 12 పార్ట్స్ కమ్మినప్పుడు అంత ప్రాఫిట్ వస్తుంది. ఓకేనా? సో అంటే ఖచ్చితంగా కాస్ట్ ప్రైస్ అనేది ఎక్కడ ఉండాలి? ఎగ్జాక్ట్ గా 8కి 12కి మధ్యలో ఉండాలి. సో ఆ మధ్యలో ఉన్న వాల్యూ ఎంత అంటే 10. ఓకేనా? సో మిడిల్ వాల్యూ ఉండాలి. 10 పార్ట్స్ వాల్యూ క్వశ్చన్ మనకి ఎంత ఇచ్చారు? 600 ఇచ్చారు. సో దాని నుంచి మనం క్వశ్చన్ ఏం క్యాలిక్యులేట్ చేయమన్నారంటే మార్క్డ్ ప్రైస్ క్యాలిక్యులేట్ చేయమన్నారు. మార్క్డ్ ప్రైస్ వాల్యూ ఎంత? 15 పార్ట్స్. 15 పార్ట్స్. సో 10 పార్ట్స్ వాల్యూ 600 అయితే 1 పార్ట్ వాల్యూ 60. 15 పార్ట్స్ వాల్యూ ఎంత అంటే 15 into 60 దట్ ఈస్ ఈక్వల్స్ టు హౌ మచ్? 900. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ సి అవుతుంది. ఇక్కడ మీరు మార్క్డ్ ప్రైస్ ఎప్పుడైతే 15 పార్ట్స్ చూస్తారో మీరు 15 మల్టిపుల్ చూసుకోవచ్చు. కానీ ఆప్షన్స్ లో ఏం జరిగింది? 4 ఆప్షన్స్ 15 మల్టిపుల్స్ ఉన్నాయి. అందుకని ప్రొసీజర్ చేయాల్సి వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 42. సో క్వశ్చన్ నెంబర్ 42లో సో ఇన్ హౌ మెనీ వేస్ can word permutations be written in which all vowels come together? All vowels come together. సో అందులో vowels ఏమున్నాయో ఫస్ట్ రాసుకోండి. ఈ, సో తర్వాత నెక్స్ట్ యు, తర్వాత నెక్స్ట్ ఏ, సో తర్వాత నెక్స్ట్ ఐ, తర్వాత నెక్స్ట్. టోటల్ ఎన్ని vowels ఉన్నాయి? 5 vowels ఉన్నాయి. తర్వాత పి ఒకటి, సో నెక్స్ట్ ఆర్ ఒకటి కాన్సనెంట్స్ రాస్తున్నాను నేను, ఎం ఒకటి, సో తర్వాత నెక్స్ట్ టీ ఒకటి, సో ఆ తర్వాత టీ, నెక్స్ట్ ఎన్. టోటల్ కాన్సనెంట్స్ ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. ఇప్పుడైతే మనం ఆల్ ఓవెల్స్ కమ్ టుగెదర్ అన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆల్ ఓవెల్స్ కలిపి ఒక గ్రూప్ కింద ఫామ్ అయ్యి ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్ళాలి. కాబట్టి వీటి మొత్తాన్ని నేను ఒక గ్రూప్ అనుకున్నాను. లైక్ 1 లెటర్, ఇవన్నీ అంటే 6 లెటర్స్. టోటల్ ఎన్ని లెటర్స్ ఉన్నట్టు? 7 ఫ్యాక్టోరియల్ ఇంటూ సో అరేంజ్మెంట్స్ ఆఫ్ ఓవెల్స్ ఇన్ ఓవెల్స్ ప్లేసెస్. ఓవెల్స్ ని ఓవెల్స్ ప్లేసెస్ లో ఎన్ని విధాలుగా అరేంజ్ చేయొచ్చు? 5 ఫ్యాక్టోరియల్ వేస్ లో అరేంజ్ చేయొచ్చు. డివైడెడ్ బై సో ఇక్కడ మనకి ఏమైనా రిపిటేషన్స్ ఉన్నాయా? ఓవెల్స్ లో రిపిటేషన్స్ లేవు. కాన్సోనెంట్స్ లో రిపిటేషన్స్ ఉన్నాయి. టీ 2 టైమ్స్ రిపిటేషన్ ఉంది. 2 ఫ్యాక్టోరియల్ అని రాసుకుందాం. దీన్ని సింప్లిఫై చేస్తే ఆన్సర్ వస్తుంది. ఖచ్చితంగా 7 ఫ్యాక్టోరియల్ అనేది మీకు 9 మల్టిపుల్ కాబట్టి ఆన్సర్ 9 మల్టిపుల్ అయి ఉండాలి. కాకపోతే ఆప్షన్స్ లో మనకి 9 మల్టిపుల్ అయిన ఆప్షన్స్ సో ఐ థింక్ 2 ఆప్షన్స్ 3 ఆప్షన్స్ ఉన్నాయి. ప్రొసీజర్ చేద్దాం. 7 ఫ్యాక్టోరియల్ ఎంత అని అంటే 5040, ఆల్రెడీ మీకు ఆ వాల్యూ తెలుసు. ఇంటూ 5 ఫ్యాక్టోరియల్ ఎంత అని అంటే 120 డివైడెడ్ బై 2 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎంత అంటే 2 హౌ మెనీ టైమ్స్? 6 టైమ్స్. లాస్ట్ లో 2 zeros రాసుకున్నాను. 6 తో 6 4s are 24, 6 5s are 30. సో ఫైనల్ గా ఆన్సర్ ఏమై ఉండాలంటే సో 302400. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ బి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 43. క్వశ్చన్ నెంబర్ 43లో సమ్ ఆఫ్ 3 consecutive even numbers is 39 more than the sum of 3 consecutive odd numbers. If the sum of the smallest odd number and the largest even number is 59, then find the sum of all 6 numbers. So sum of all 6 numbers అని అడుగుతున్నారు.
ఫస్ట్ అయితే 3 కన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్. నేను ఫస్ట్ నెంబర్ ఏమనుకున్నానంటే సో ఎక్స్ మైనస్ 2 అనుకున్నాను. నెక్స్ట్ నెంబర్ ఏమవుతుంది, ఎక్స్ అవుతుంది. ఆ తర్వాత నెంబర్ ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ 2 అవుతుంది. ఇవేంటంటే నేను ఈవెన్ నెంబర్స్ అనుకున్నాను. తర్వాత 3 కన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్. ఫస్ట్ ఆడ్ నెంబర్ని వై మైనస్ 2 అనుకున్నాను, తర్వాత వై అనుకున్నాను, తర్వాత ఏంటంటే వై ప్లస్ 2. అది ఈవెన్ నెంబర్స్ అయితే ఏమవుతాయి, ఆడ్ నెంబర్స్ అవుతాయి. సమ్ ఆఫ్ స్మాలెస్ట్ ఆడ్ నెంబర్ అండ్ లార్జెస్ట్ ఈవెన్ నెంబర్ ఈస్ 59. దెన్ ఫైండ్ ద సమ్ ఆఫ్ ఆల్ 6 నెంబర్స్. సో మనకి అక్కడ ఒక పాయింట్ చూడండి, సమ్ ఆఫ్ స్మాలెస్ట్ ఆడ్ నెంబర్ ఏంటి, వై మైనస్ 2. అలాగే లార్జెస్ట్ ఈవెన్ నెంబర్ ఏంటి, ఎక్స్ ప్లస్ 2. ఈ రెండింటి యొక్క సమ్ ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ వై. మైనస్ 2 ప్లస్ 2 క్యాన్సిల్ అయిపోద్ది. ఎక్స్ ప్లస్ వై వాల్యూ క్వశ్చన్లో మనకి ఎంత ఇచ్చారు, 59 ఇచ్చారు. క్వశ్చన్లో అడిగింది ఏంటంటే ఫైండ్ అవుట్ సమ్ ఆఫ్ ఆల్ 6 నెంబర్స్. ఫస్ట్ 3 నెంబర్స్ యొక్క యావరేజ్ ఎక్సే కదా, మిడిల్ నెంబర్ ఎక్సే కదా, యావరేజ్ ఎక్స్. సమ్ ఎంత అంటే 3x. సెకండ్ 3 నెంబర్స్ యొక్క యావరేజ్ వై అయితే వాటి యొక్క సమ్ ఎంత అంటే 3y. ఫైనల్ గా మనకు కావాల్సింది ఏంటంటే 3 టైమ్స్ ఆఫ్ 3x ప్లస్ 3y కదా. ఈ సమ్ 3x, ఈ సమ్ 3y రెండు కలిపితే 3x ప్లస్ 3y. అందులో 3 కామన్ తీస్తే 3 టైమ్స్ ఆఫ్ x ప్లస్ y. 3 ఇంటూ 59. సో 3 ఇంటూ 59 అంటే 3 ఇంటూ 60. సో 180లో నుంచి 3 తీసేయండి. సో ఆన్సర్ ఏమవుతుంది, 177. 3 ఇంటూ 60 180. 3 3s are 9. 180 మైనస్ 3 ఇంటూ 60 180 మైనస్ 3 1s are 3. 180 మైనస్ 3 అంటే ఎంత, 177. సో ఆప్షన్ డి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 44. క్వశ్చన్ నెంబర్ 44 లో సో ఏమి ఇచ్చారో చూద్దాం. A's income is 25% more than B's income. B's income is 10% less than C's income. C's income is 30% less than D's income. If average income of all 4 is 15587.5, then find the income of B. So income of B ఎంత అని అడుగుతున్నారు. సో అయితే ఫస్ట్ మనం రేషియో రాసుకుందాం. సో A income is to B income. A income is 25% more than B's income. ఆ రేషియోని మనం ఏమని రాయొచ్చు, B income అనేది 4 పార్ట్స్ అనుకుంటే అందులో ఒక పార్ట్ ఎక్కువ, ఎందుకని 25% అంటే 1/4. అందులో B's income ని 4 పార్ట్స్ అనుకుంటే అందులో ఒక పార్ట్ ఎక్కువ. సో టోటల్ ఏమవుతుంది అంటే 5 పార్ట్స్ అవుతుంది. అలాగే B's income is 10% less than C's income. 10% లెస్ అంటే ఏమవుతుంది చెప్పండి, ఇది 9:10 అవుతుంది. అలాగే ఎందుకని అది 100 అనుకుంటే ఇది 90. ఓవరాల్ గా ఏమని రాయొచ్చు అంటే 9:10 అని రాయొచ్చు. లేదా 10% లెస్ అంటే 10% అంటే 1/10. అది 10 అనుకుంటే 10 లో 1 తక్కువ 9 అవుతుంది. అలాగే C's income is 30% less than D's income. D's income కన్నా C's income 30% లెస్. అంటే ఈ రేషియో మనం ఏమని చెప్పొచ్చు, 7:10 అని చెప్పొచ్చు. అయితే దీని నుంచి మనం A:B:C:D రాసినట్లయితే A:B:C:D రాసినట్లయితే ఏ వాల్యూ కావాలంటే ప్రొడక్ట్ ఆఫ్ ఫస్ట్ 3. 9 7s are 63. 63 into 5 అంటే ఎంత, 315. సో నెక్స్ట్ ఈజ్ 2. సో సెకండ్ టర్మ్ కావాలంటే ఫస్ట్ క్రాస్ 4 7 9s are 63. 63 into 4. 63కి డబల్ 126. 126 డబల్ ఎంత అంటే 252. సో మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలంటే క్వశ్చన్ లో B యొక్క వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలంటే B యొక్క వాల్యూ ఏమై ఉండాలంటే 9 మల్టిప్లై ఉండాలి, 7 మల్టిప్లై ఉండాలి. అంటే 9 మల్టిప్లై ఉన్న ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి, 2 ఆప్షన్స్ ఉన్నాయి. అలాగే అది 7 మల్టిప్లై కూడా ఉండాలి. కాబట్టి ఫైనల్ గా మీ ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ ఏ అవుతుంది. సార్ ప్రొసీజర్ కూడా చెప్పండి అని అంటే అది కూడా కంటిన్యూ చేస్తున్నాం చూడండి. C వాల్యూ ఎంత అనంటే 4 7s are 28. ఇది సెకండ్ క్రాస్ 4 7s are 28. ఇది ఏమవుతుంది 280 అవుతుంది. సో ఆ తర్వాత నెక్స్ట్ సో ఈజ్ 4 into 10 40 పక్కన ఒక 0 400 అవుతుంది. ఓవరాల్ ఇవి మొత్తం కలిపితే ఎన్ని పార్ట్స్ అని అంటే 2 + 5 7. తర్వాత నెక్స్ట్ 1 + 5 6 6 + 8 14. సో 1 క్యారీ 4 + 2 6 + 2. సో 8 8 + 4 12 47 పార్ట్స్ వాల్యూ మన క్వశ్చన్లో ఎంత ఇచ్చారంటే క్వశ్చన్లో యావరేజ్ ఇచ్చారు. సమ్ కావాలంటే 4 into ఏమని చెప్పొచ్చు 15587.6. ఓకేనా. సో దాని నుంచి 6 కాదు 0.5. సో దాని నుంచి అది మల్టిప్లై చేసినట్లయితే 4తో 4 5s are 20. 2 క్యారీ 4 7s are 28 + 2 30. 3 క్యారీ సో ఇక్కడ పాయింట్ పెడుతున్నాను ఎందుకనంటే ఆల్రెడీ అక్కడ పాయింట్ ఉంది కాబట్టి. సో నెక్స్ట్ 4 8s are 32 + 3 35. 3 క్యారీ 4 into 155 అంటే 155 డబుల్ 310 310కి డబుల్ 610కి 1 యాడ్ చేస్తే 613. ఓకేనా. సో 155 డబుల్ 310 310కి డబుల్ అయితే 620. 620కి 3 యాడ్ చేసి ఇక్కడ 623 అవుతుంది.
6 2 3 5 0 డివైడెడ్ బై ఏమని చెప్పొచ్చు, ఇక్కడ ఇంటూ 4 కూడా ఇంటూ 4 అయిపోయింది, డివైడెడ్ బై ఏమని చెప్పొచ్చు 1247. అది 1 పార్ట్ వాల్యూ. సో ఎగ్జాక్ట్గా 1247తో ఎన్ని టైమ్స్ అని అంటే ఎన్ని టైమ్స్ పోతుంది, 5 టైమ్స్. మనకి ఎన్ని పార్ట్స్ కావాలి, సో బి వాల్యూ కావాలి. బి వాల్యూ కావాలంటే ఎన్ని పార్ట్స్, 252 పార్ట్స్. ఓకేనా, 252 పార్ట్స్ వాల్యూ ఎంత అని అంటే 252 ఇంటూ 5. సో 252 ఇంటూ 5 పక్కన ఇక్కడ ఒక 0 ఉండిపోయింది కదా. సో చూడండి ఇక్కడ ఒక 0 ఉంటుంది, సరిపోయిందా, ఇక్కడ యాక్చువల్గా ఒక 0 ఉంటుంది, 50 పెట్టండి. సో 5తో 5 252 టైమ్స్ ఇక్కడ ఒక 0 ఉండిపోయింది కదా. 4 5s are 20, 4 7s are, సో 4 7s are 28, ఇక్కడ 0, తర్వాత 4 8s are 32 ప్లస్ 5. ఇక్కడ వరకు 5 అంటే ఇది 0 ఉండిపోయింది కదా. సో ఆ 0 కోసం 50 రాస్తాను. 252 ఇంటూ 5 అంటే 50 అంటే 252లో ఆఫ్ 126 పక్కన ఒక 0 పెడితే అది 5 ఇంటూ 252 అవుతుంది. ఇక్కడ ఒక 0 యాడ్ చేస్తే 12,600 ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 45. సో క్వశ్చన్ నెంబర్ 45లో వర్కింగ్ ఎఫిషియన్సీ ఆఫ్ ఏ is 75% of B. Working efficiency of A is 75% of B and working efficiency of C is 100% more than the working efficiency of A. If A and B working together can finish 50% of the work in 12 days, then find the time taken in which B and C together will finish 75% of the work. So అయితే ఫస్ట్ ఏం చేద్దాం అంటే ఎఫిషియన్సీ రేషియోస్ రాద్దాం. ఏ ఎఫిషియన్సీ is to B ఎఫిషియన్సీని ఏమని రాయొచ్చు అంటే 75% అన్నారు కాబట్టి 75% అంటే ఏమని చెప్పొచ్చు, 3:4 అని చెప్పొచ్చు. వర్కింగ్ ఎఫిషియన్సీ ఆఫ్ ఏ 75% ఆఫ్ బి. 75% అంటే అది 100 అనుకుంటే ఇది 75, లేదా 75% అంటే 3/4 కాబట్టి అది 4 అనుకుంటే ఇది 3. తర్వాత వర్కింగ్ ఎఫిషియన్సీ ఆఫ్ సి ఈస్ 100% మోర్ దెన్ ఏ. నేను ఇక్కడ రాసుకున్నాను సి ఎఫిషియన్సీ టు ఏ ఎఫిషియన్సీ 100% మోర్ అంటున్నారు కాబట్టి రేషియో ఏమవుతుంది, వర్కింగ్ ఎఫిషియన్సీ ఆఫ్ ఏ 100 అనుకుంటే అది సి ఏమవుతుంది అంటే 200 అవుతుంది. అది 100 ఇది 200 అయితే రేషియో ఏమవుతుంది అంటే 2:1 అవుతుంది. సో దాని నుంచి సి ఎఫిషియన్సీ ఈస్ టు A efficiency is to B efficiency is equals to 2 3s are 6 is to 3 1s are 3 is to 4 1s are 4. So అయితే దీని నుంచి A and B working together can finish 50% of the work. A and B ఫస్ట్ A and B యొక్క ఎఫిషియన్సీ ఎంత 7. ఓకేనా. సో A and B యొక్క ఎఫిషియన్సీ ఎంత 7 ఇంటూ వాళ్ళిద్దరూ కలిపి 50% ఆఫ్ ది వర్క్ ని 12 days లో చేస్తున్నారంటే మొత్తం వర్క్ ఎన్ని డేస్ లో చేస్తారు, 24 days లో. ఇప్పుడు ఈ వర్క్ ఎవరు చేయాలి, బీసీ చేయాలి. బీసీ యొక్క ఎఫిషియన్సీ ఎంత 6 + 4 10 ఇంటూ యాక్చువల్గా అయితే టోటల్ వర్క్ చేయాలంటే అంత టైం పడుతుంది, కానీ క్వశ్చన్లో ఎంత పర్సెంటేజ్ వర్క్ అన్నారు, 75% ఆఫ్ ది వర్క్. 75% ఆఫ్ ది వర్క్ అంటే 3/4. సో దీన్ని సింప్లిఫై చేసినట్లయితే 4తో 4 6 టైమ్స్, తర్వాత 2 3 టైమ్స్, 2తో 2 5 టైమ్స్, ఫైనల్గా 3 3s are 9 9 7s are. ఇక్కడ చూడండి మీరు ఖచ్చితంగా డినామినేటర్లో అయితే మిక్స్డ్ ఫ్రాక్షన్లో 5 రావాలి. 5 ఉన్న ఆప్షన్ బి ఒకటి. 3 3s are 9 9 7s are 60 3/5 5తో 5 12 times 60 3/5 days. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 46. క్వశ్చన్ నెంబర్ 46లో in a play school there are some children. If 17% of the children like apple, 23% children like mango, 13% of the children like banana and 15% of the children like kiwi and 48 children. 17 plus 13 30 plus 23 53 53 plus 15 ఓవరాల్ ఎంత అయిపోయింది, 68% అయిపోయింది. ఇంకెంత పర్సెంటేజ్ ఉంది, 32% ఉంది. ఆ 32% వాల్యూని క్వశ్చన్లో ఎంత అన్నారు, 48. మిమ్మల్ని అడిగింది ఏంటి, 100%. ఎగ్జాక్ట్ ఇక్కడ రిలేషన్ ఏంటి, ఇంటూ 1.5 రిలేషనే కదా. ఓకేనా. అక్కడ ఇంటూ 1.5 రిలేషన్ అయితే ఇక్కడ కూడా ఏమవుతుంది, సో ఇక్కడ 1.5 రిలేషన్ అయితే ఇక్కడ కూడా 1.5 రిలేషనే. 100 ఇంటూ 1.5 అయితే మీ ఆన్సర్ ఏమవుతుంది, 150 అవుతుంది. కాబట్టి ఆప్షన్ ఏ మీ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 47. 47లో ద లెంత్ ఆఫ్ ది రెక్టాంగిల్ ఈస్ 80% మోర్ దెన్ ది డయామీటర్ ఆఫ్ ఎ సర్కిల్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ది రెక్టాంగిల్ ఈస్ 40% మోర్ దెన్ ది రేడియస్ ఆఫ్ సర్కిల్. ఇఫ్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్ ఈస్ 80 pi, దెన్ వాట్ ఈస్ ద పెరిమీటర్ ఆఫ్ ది రెక్టాంగిల్. ఫస్ట్ అయితే లెంత్ ఆఫ్ ది రెక్టాంగిల్ ఈస్ 80% మోర్ దెన్ ది డయామీటర్. సో 80% మోర్ అంటే ఇది 100 అనుకుంటే ఇది 180. సో ఓవరాల్ గా 180కి 100కి రేషియో ఎంత అంటే 9:5, లేదా 80% అంటే 4/5. ఇది 5 పార్ట్స్ అనుకుంటే 4 ఎక్కువ 9 అవుతుంది. అండ్ బ్రెడ్త్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఈస్ 40% మోర్ దెన్ ది రేడియస్ ఆఫ్ ఏ సర్కిల్. సో అంటే 40% అంటే 2/5 కాబట్టి ఇది 5 పార్ట్స్ అనుకుంటే ఇది ఏమవుతుంది, 7 పార్ట్స్ అవుతుంది. అయితే ఇక్కడ మనకి రేడియస్ ఇది డయామీటర్ అనేది 2 times ఆఫ్ రేడియస్.
అంటే ఇక్కడ 5 పార్ట్స్ ఉంటే ఇక్కడ ఎన్ని పార్ట్స్ ఉండాలి? 10 పార్ట్స్ ఉండాలి. కాబట్టి దాన్ని ఎలా మారుస్తున్నానంటే నేను 18 సో 5 కి డబుల్ ఎంత 10. ఇప్పుడు క్వశ్చన్లో అడిగింది ఏంటంటే పెరిమీటర్ అడిగారు. పెరిమీటర్ అంటే 2 of L plus B. 18 plus 7 25 into 2 ఆన్సర్ 50 మల్టిపుల్ అయి ఉండాలి. కానీ 3 ఆప్షన్స్ 50 మల్టిపుల్స్ ఉన్నాయి. చేద్దాం. క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చారంటే సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్. సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్ అంటే పై డి. పై ఇంటూ డి అంటే ఎంత? అక్కడ 10x అనుకున్నాను. ఆ వాల్యూ మన క్వశ్చన్లో ఎంత ఇచ్చారంటే 80 పై ఇచ్చారు. దాని నుంచి ఈ 0 పై క్యాన్సిల్ అయిపోయి x వాల్యూ ఎంత మిగిలింది? 8 మిగిలింది. మనకేం కావాలి? 2 of L plus B కావాలి. 2 of L plus B కావాలి అని అంటే 2 times of L plus B. L వాల్యూ ఎంత అంటే 18, B వాల్యూ 7. 18 plus 7 అంటే ఎంత? 25 into 8. 2 into 25 అంటే ఎంత? 50. 50 into 80 అంటే ఆన్సర్ ఏమవుతుంది? 400 అవుతుంది. సో మీ ఆన్సర్ ఏమవుతుంది అంటే ఆప్షన్ డి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 48. సో క్వశ్చన్ నెంబర్ 48 లో ద బోట్ ఈస్ బీయింగ్ రోడ్ విత్ స్పీడ్ 30 meter per second in still water. What is the average of the speed of the boat while going upstream and the speed of the boat while going downstream? క్వశ్చన్లో మిమ్మల్ని ఏమడిగారంటే టోటల్ డిస్టెన్స్ ట్రావెల్ చేసినందుకు గాను యావరేజ్ స్పీడ్ అడగలేదు. యావరేజ్ స్పీడ్ క్యాలిక్యులేట్ చేయమన్నారు. దేనికి క్యాలిక్యులేట్ చేయమన్నారంటే డౌన్ స్ట్రీమ్ లో వెళ్ళిన స్పీడ్ కి అంటే డిఎస్ కి, అలాగే అప్ స్ట్రీమ్ లో వెళ్ళిన స్పీడ్ కి యుఎస్ కి ఏం అడుగుతున్నారు? యావరేజ్ అడుగుతున్నారు. కాబట్టి బై 2 చేస్తున్నాడు. డిఎస్ ప్లస్ యుఎస్ బై 2 అంటే ఏంటి? బిఎస్ఏ కదా. ఆ బిఎస్ వాల్యూ క్వశ్చన్ లో మనకి ఎంత ఇచ్చారు? 30 ఇచ్చారు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? 30 meter per second. ఆప్షన్ సి మీ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 49 లో ద రేషియో ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ ఏ అండ్ బి ఆఫ్టర్ 4 years ఫ్రమ్ నౌ విల్ బి 16:19 రెస్పెక్టివ్లీ. వైల్ 6 years ago this ratio was 11:14. Find the average of the present ages of A and B. క్వశ్చన్ లో యావరేజ్ అడుగుతున్నారు. సో అయితే మనకి చూడండి ఇక్కడ మీరు ఈ రెండు స్టేట్మెంట్లు ఏది తీసుకున్నా పర్వాలేదు. ఇక్కడ సమ్ ఆఫ్ పార్ట్స్ ఎన్ని? 4 years తర్వాత ఎన్ని అని అంటే 35 పార్ట్స్. ఓకేనా? యావరేజ్ ఎంత అంటే 35/2 ఖచ్చితంగా. సో 4 ఆప్షన్ లో నుంచి ఆప్షన్ ఏంటి? యావరేజ్. ఆప్షన్ లో నుంచి ఎంత తీస్తే 4 years తీస్తే అదే మల్టిపుల్ అయి ఉండాలి. 35 మల్టిపుల్ 35 4 years ఫ్రమ్ నౌ అంటే ఆప్షన్ కి 4 యాడ్ చేసి అది 35 మల్టిపుల్ అయి ఉండాలి. ఆప్షన్ సి కి మాత్రమే 4 యాడ్ చేసి అది 35 మల్టిపుల్. మిగతా ఏ ఆప్షన్ కాలేదు కాబట్టి ఆప్షన్ సి మీ ఆన్సర్ కింద కన్ఫర్మ్ చేయొచ్చు. సార్ ప్రొసీజర్ కూడా చెప్పండి అని అంటే ఏ 4 years తర్వాత అలాగే బి 4 years తర్వాత రేషియో ఎంత అని అంటే 16:19. సో అయితే తర్వాత ఏ ఎన్ని ఇయర్స్ ఎగో 6 years ఎగో అలాగే బి 6 years ఎగో ఈ రేషియో ఎంత అని అంటే 11:14. సో అయితే ఎప్పుడైనా ఇద్దరు వ్యక్తుల యొక్క ఏజ్ డిఫరెన్స్ మారదు కాబట్టి ఇక్కడ ఎన్ని పార్ట్స్? 3 పార్ట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా 3 parts గ్యాప్ ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి ఎన్ని పార్ట్స్ డిక్రిమెంట్ అంటే 5 parts. ఆ 5 parts చేంజ్ ఎందుకంటే 4 years తర్వాత 6 years ఎగో ఎంత అంటే ఆ డిఫరెన్స్ చూసుకుంటే +4 - 6. 5 parts వాల్యూ ఎంత? 10. అయితే ఇక్కడ నుంచి నేను ఏం చేస్తున్నానంటే టోటల్ ఇవన్నీ పార్ట్స్ 25 parts. 5 parts వాల్యూ 10 అయితే 25 parts వాల్యూ ఎంత? 50. 6 years ఎగో సమ్ ఆఫ్ ది ఏజెస్ ఎంత అని అంటే 50. యావరేజ్ ఎంత అంటే 25. ఓకేనా? 6 years ఎగో యావరేజ్ 25 అయితే ప్రెసెంట్ యావరేజ్ ఎంత అంటే 25 + 6. ఎందుకంటే యావరేజ్ అనగానే జస్ట్ ఏంటంటే మీరు ఎంత నెంబర్ ఉంటుందో అది యాడ్ చేసేయడమే. ఎందుకంటే అందరూ సమానంగా పెరుగుతారు కాబట్టి ప్రెసెంట్ యావరేజ్ ఆఫ్ ది క్లాస్ రూమ్ 25 అయితే 6 years తర్వాత ఎంత అంటే 31. 6 years ఎగో 25 అయితే ప్రెసెంట్ ఎంత అంటే 31. అది ఎంతమంది ఉన్నా కానీ నార్మల్ ఎడిషన్ చేసుకోవడం, ఇక్కడ +6 తీసుకోవడం. 31 ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 50 to 54. సో 50 to 54 మనకి ఏంటంటే డిఐ క్వశ్చన్స్ ఇచ్చారు. ఫస్ట్ అయితే ఏం చేద్దాం అంటే డేటా రాసుకుందాం. డేటా నుంచి క్వశ్చన్స్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ అయితే డేటా చూడండి. మనకి డేటా ఏమి ఇచ్చారంటే ఏడిఓ వర్కింగ్. సో టేబుల్ ఏం చూపిస్తుందంటే ఏడిఓలో 5 different cities. ఆ 5 different cities ఏంటంటే మనకి B1, అలాగే నెక్స్ట్ ఏంటంటే ఎస్ సిమ్లా, నేను ఎస్ అని రాసుకున్నాను, మీరత్ని ఎం అని రాసుకున్నాను, అలాగే ఝాన్సీని ఎస్ అని రాసుకున్నాను, ఆర్ని సో అదే రాన్కిట్ ని ఆర్ అని రాసుకున్నాను. ఇందులో ఇది 480. సో తర్వాత నెక్స్ట్ ఎస్ అంటే ఏంటంటే 440. సో తర్వాత నెక్స్ట్ ఎం అంటే 360, అలాగే 520, అలాగే ఆర్ అంటే 450. సో దీని నుంచి రేషియో ఆఫ్ ది మేల్స్ ఫీమేల్స్ ఇచ్చారు. నేను డైరెక్ట్ గా నెంబర్లు వేసుకున్నాను. ఫస్ట్ చూడండి 7:5 అంటే టోటల్ ఎన్ని పార్ట్స్ చేయాలి? 12 parts చేయాలి. సో ఇది టోటల్. ఓకే, ఇది టోటల్. ఫస్ట్ నేను మేల్స్ రాసుకున్నాను, ఆ తర్వాత ఫీమేల్స్ రాసుకుంటాను. 480ని 12 parts చేస్తే 1 part వాల్యూ 40, 4 7s are 280, అలాగే 4 5s are 20 అంటే 200. సో ఆ తర్వాత నెక్స్ట్ 440ని 5 + 6 అంటే 11 parts చేయాలి.
1 part value 40, 5 40s are 200, అలాగే 6 40s are 240. 360 ని మళ్ళీ ఎన్ని పార్ట్స్ 5 పార్ట్స్ చేయాలి. 1 part value 72, 3 parts value ఎంత అంటే 216, 2 parts value ఎంత అంటే 144. సో ఆ తర్వాత 520 ని 13 parts చేయాలి. 1 part value 40, 4 6 are 24, అలాగే 7 6 are. సో ఎంత ఒక్కొక్క పార్ట్ వాల్యూ ఎంత వచ్చింది 40 వచ్చింది కదా. 7 4 are 28, 280. తర్వాత నెక్స్ట్ ఏంటంటే 450 ని 9 పార్ట్స్ చేయాలి. 1 part value 50, 4 parts value 200 అవుతుంది. అలాగే 5 parts value ఎంత అవుతుంది 250 అవుతుంది. ఫైనల్ గా దీని నుంచి మనం ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ది నెంబర్ ఆఫ్ మేల్, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ది నెంబర్ ఆఫ్ మేల్ ఏడిఓ. సో ఏడిఓలో మేల్ ఎంత అని అంటున్నారు. ఏడిఓలో మేల్ ఎంత చూడండి ఒకసారి. ఏడిఓలో ఇందులో ఝాన్సీలో చూడండి 240 ఈస్ టు, సో 240 ఈస్ టు నెక్స్ట్ ఏడిఓ వర్కింగ్ ఇన్ మీరత్లో ఏడిఓ ఎంత చూడండి 144. 48 తో 48 5 టైమ్స్, 48 3 టైమ్స్. ఫైనల్ గా ఆన్సర్ ఏమవుతుందంటే 5:3 ఆప్షన్ ఈ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 51. వాట్ ఈస్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ మేల్ ఏడిఓ వర్కింగ్ ఇన్, సో బిలో మేల్ ఎంతో చూడండి 280. అలాగే ఆర్లో మేల్ ఎంత అంటే 200. 280కి 200కి మిడిల్ నెంబర్ ఆర్ యావరేజ్. 480 డివైడెడ్ బై 2 అంటే ఖచ్చితంగా ఏమవుతుంది హాఫ్ అవుతుంది. అందులో హాఫ్ ఎంత 240. మిడిల్ నెంబర్ 280కి 200కి మిడిల్ నెంబర్ ఏంటంటే 240. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 52. నెంబర్ ఆఫ్ మేల్ ఏడిఓ వర్కింగ్ ఇన్ మీరత్. సో మీరత్ ఈస్ హౌ మచ్ పర్సెంటేజ్. మీరత్లో ఎంత ఉన్నారో చూడండి. మీరత్లో ఎంత అంటే 144 ఈస్ హౌ మచ్ పర్సెంటేజ్ మోర్ ఆర్ లెస్ దెన్ ది నెంబర్ ఆఫ్ ఫీమేల్ ఏడిఓ వర్కింగ్ ఇన్ రాణికేట్. రాణికేట్లో ఫీమేల్ చూడండి. రాణికేట్లో ఫీమేల్ ఎంతో 250. సో 250 కన్నా ఇక్కడ ఎంత ఎక్కువ ఉన్నారు ఒకసారి చూడండి. ఎంత ఎక్కువ ఉన్నారు, ఎక్కువ తక్కువ అడుగుతున్నారు. ఎక్కువే. ఎంత ఎక్కువ ఉన్నారు ఒకసారి చూడండి. 250 కన్నా ఇది ఎంత ఎక్కువ అని అంటే ఎక్కువ కాదు, తక్కువ ఉంది. ఎంత తక్కువ ఉందని అంటే 104 తక్కువ ఉంది. కరెక్ట్ గానే ఉందా. సో మేల్ యాక్చువల్గా ఇక్కడ 216 కదా, అది మిస్టేక్ తీసుకున్నాం చూడండి. మీరత్లో మేల్ ఎంత అంటే 216. సో ఆ డిఫరెన్స్ ఎంత అంటే 34. 34 ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ 250. 250కి 34 అయితే 100కి ఎంత, 250కి 34 అయితే 100కి ఎంత అన్నది క్వశ్చన్. సో అయితే దీని నుంచి 0 0 క్యాన్సిల్, 5 2 టైమ్స్, 5 5 టైమ్స్. 34 into 2 అంటే 68/5. 5 అంటే ఏం చేయాలి, డబల్ చేయాలి. 68కి డబల్ ఎంత 136. ఒక డిజిట్ తర్వాత పాయింట్ పెట్టాలంటే 13.6 అవుతుంది. ఫైనల్ గా ఆన్సర్ ఏమవుతుంది అంటే ఆప్షన్ డి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 53. వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ ఫీమేల్ ఏడిఓ వర్కింగ్ ఇన్ సిమ్లా అండ్ ఝాన్సీ టుగెదర్. ఫీమేల్ ఏడిఓ వర్కింగ్ సిమ్లా చూడండి. సిమ్లాలో ఫీమేల్ ఎంతమంది ఉన్నారు 240. ఓకేనా 240. తర్వాత సిమ్లా అండ్ ఝాన్సీ టుగెదర్ 240 ప్లస్ ఝాన్సీలో ఎంతమంది ఉన్నారో చూడండి ఒకసారి. 240 ప్లస్ ఫీమేల్స్ ఇన్ ఝాన్సీలో ఎంత అంటే 280. ఈ రెండు కలిపినట్లయితే ఆన్సర్ ఏమవుతుంది 520. 520 అనా. 240 ప్లస్ 280 అంటే ఎంత వస్తుంది 520 అనా. 520 ఆప్షన్ లేదు కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది నన్ ఆఫ్ దీస్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 54. అవుట్ ఆఫ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ ఏడిఓస్ వర్కింగ్ ఇన్ సిమ్లా అండ్ ఝాన్సీ. సిమ్లాలో టోటల్ ఎంతమంది వర్క్ చేస్తున్నారో చూడండి. సిమ్లాలో టోటల్ ఎంత అంటే 440. 440లో 75%. 75% అంటే హాఫ్ అంటే 50% 220. అలాగే ఇంకొక హాఫ్ చేస్తే 110. 110 ప్లస్ 220 ఈజ్ ఈక్వల్స్ టు 330. అలాగే నెక్స్ట్ ఏంటంటే ఏడిఓ వర్కింగ్ ఇన్ ఝాన్సీలో ఎంత 520. 520లో ఎంత పర్సెంటేజ్ అంటే 62.5%. 62.5% అంటే 5/8 పార్ట్. 8 తో 8 హౌ మెనీ టైమ్స్ 8 6 are 48, 8 5s are 40. 65 into 5 అంటే 325. ఈ రెండు యాడ్ చేసినట్లయితే ఆన్సర్ ఏమవుతుంది 655. 655 అంటే ఆప్షన్ బి మీ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 54 తర్వాత 55. క్వశ్చన్ నెంబర్ 55 చూడండి. సో క్వశ్చన్ నెంబర్ 55 నుంచి మనకి ఏమి ఇచ్చారంటే అప్రాక్సిమేషన్స్ ఇచ్చారు. 3/, ఇక్కడ రాసుకున్నాను నేను 3/11 టైమ్స్ ఆఫ్ 76% ని 77% కింద రాసుకున్నాను. 76.8 ని 799 ని 800 కింద రాసుకున్నాను. -100 అని రాసుకున్నాను. పర్సెంటేజ్ 2 zeros క్యాన్సిల్. 11 తో 11 7s are 7 8s are 56. 56 into 3 అంటే 168. -100 168 -100 అంటే ఫైనల్ గా ఆన్సర్ ఏమవుతుంది 68 ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 56. సో 56 లో 546
546 divided by 21 into 23 minus 983 984 వేసుకుందాం divided by 489 into 163 is equals to అయితే చూడండి 21 తో 21 1s are 21 6s are sorry 21 2s are కదా 21 2s are 21 6s are 489 తో exact 2 times 26 into 23 26 into 20 520 26 into 3 78 78 plus 520 is equals to 598 minus 2 into 163 అంటే 326 8 minus 6 అంటే 2 so 9 minus 2 అంటే 7 5 minus 3 అంటే 2 272 కి అప్రాక్సిమేషన్ గా ఉన్నది 270 తీసుకుంది నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 57 క్వశ్చన్ నంబర్ 57 లో సో 625 ప్లస్ 32 స్క్వేర్ 1024 తీసుకుందాం minus 49 is equals to x square అయితే ఇక్కడ 49 ఉంది ఇక్కడ 25 ఇక్కడ 24 49 క్యాన్సిల్ చేస్తున్నా 600 1000 అంటే టోటల్ ఎంత 1600 మనం ఏమని రాయొచ్చు అంటే 40 స్క్వేర్ అని రాయొచ్చు సో x వాల్యూ ఫైనల్ గా ఏమని తీసుకోవచ్చు 40 అని తీసుకోవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 58 సో క్వశ్చన్ నెంబర్ 58 లో x percentage of 750 x percentage of 750 plus cube root of 729 అంటే 9 is equals to 27% of 499 ఏమని రాద్దాం 500 అని రాద్దాం ప్లస్ ఓకేనా సో ఇక్కడ ఏమని రాద్దాం 500 ప్లస్ 29.28 అంటే 30% ఆఫ్ ఏమని రాద్దాం 350 అని రాద్దాం ప్లస్ రూట్ ఆఫ్ 81 అంటే ఎంత 9 సో ఈ 9 క్యాన్సిల్ చేసేయచ్చు 27 into 5 అంటే ఏమని రాద్దాం 135 ప్లస్ 335 are 105 ఎందుకంటే ఇక్కడ పర్సెంటేజ్ 2 zeros క్యాన్సిల్ 5 into 27 అంటే 135 సో తర్వాత పర్సెంటేజ్ 2 zeros క్యాన్సిల్ 3 into 35 అంటే ఎంత 105 ఇస్ ఈక్వల్స్ టు అక్కడ పర్సెంటేజ్ లో ఒక 0 క్యాన్సిల్ అయిపోద్ది x by 10 into ఏముంటది 75 ఉంటది ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేసినట్లయితే ఎంత వస్తుంది మనకి 240 సో అయితే దాని నుంచి x వాల్యూ ఎంత అని అంటే 2400 divided by 75 సో అయితే క్యాన్సిలేషన్ ఏమంటే చూడండి 5 తో 5 15 times సో 5 తో 5 how many times 24 కి డబుల్ అంటే 480 times మళ్ళీ 15 తో చూడండి సో 15 3s are 15 2s are ఫైనల్ గా ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ బి 32 అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 59 సో క్వశ్చన్ నెంబర్ 59 లో సో 360 అది సో ఇక్కడ రాసుకున్నాం చూడండి 360 divided by x 360 divided by x is equals to 8.89 అంటే 9 cube అంటే ఎంత 729 minus 14.5 అంటే 29 by 2 into 39 point something అంటే 40 plus 2 square 4 minus 3 power 4 అంటే 81 so 2 తో 2 how many times 2 times ఫైనల్ గా 729 minus 29 20 times 580 అలాగే 81 లో నుంచి 4 తీస్తే ఏమవుతుంది అది 77 సో అయితే 9 minus 0 minus 7 అంటే 9 minus 7 2 minus 8 minus 6 minus 6 minus 7 అంటే minus 13 అంటే 7 వస్తుంది 0 72 360 by x is equals to 72 how many times 5 times ఫైనల్ గా x వాల్యూ మనం ఏమని చెప్పొచ్చు 5 అని చెప్పొచ్చు సో ఆన్సర్ ఏమవుతుంది అంటే ఆప్షన్ ఏ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 60 సో క్వశ్చన్ నెంబర్ 60 లో 60 నుంచి మళ్ళీ మనకి మిస్లీనియస్ క్వశ్చన్స్ ఇచ్చారు చేద్దాం ద యావరేజ్ మార్క్స్ ఇన్ ఏ క్లాస్ ఆఫ్ 40 స్టూడెంట్స్ ఈజ్ 72 40 స్టూడెంట్స్ ఎంత 72 later it was found that 20% of the students were not awarded marks in a 5 marks question which they had attempted correctly అంటే 20% of the students were not awarded marks అంటే మొత్తం స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారంటే 40 మెంబర్స్ ఉన్నారు అందులో 20% ఏమయ్యారంటే 5 మార్క్స్ క్వశ్చన్స్ కి మార్క్స్ ఇవ్వబడలేదు 20% ఆఫ్ 40 అంటే ఎంత 8 మెంబర్స్ ఒక్కొక్కరికి ఎన్ని మార్క్స్ 5 మార్క్స్ ఇవ్వలేదు ఒకవేళ ఇచ్చి ఉంటే 8 into 5 పెరిగేది ఎంతమంది మధ్య ఈక్వల్ డిస్ట్రిబ్యూట్ చేయాలి టోటల్ 40 మెంబర్స్ మధ్య 8 5s are 40 8 5s are 40 ఇది 1 72 plus 1 అంటే ఆన్సర్ ఏమవుతుంది 73 సో ఆప్షన్ బి అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 61 సో క్వశ్చన్ నెంబర్ 61 లో
A town got certain people problems like water and electricity facility and education system, etc. Due to these problems, each year 15% of the population is leaving the town and shifting to another place. After 2 years, 1734 people are left in village. What was the population of the village present? Present population అంతా మనకు తెలియదు, ఎక్స్ అనుకుందాం. సో ప్రతి సంవత్సరం 15% పోతుంది. సో అంటే 15% మనం ఏమని రాయొచ్చు అంటే 15/100 దట్ ఈస్ ఈక్వల్స్ టు 3/20. 20 పార్ట్స్ లో 3 పార్ట్స్ వెళ్ళిపోతున్నారంటే ఇంకెన్ని పార్ట్స్ ఉంటారు? 17 పార్ట్స్ అవుట్ ఆఫ్ 20. సెకండ్ ఇయర్ లో కూడా అలాగే వెళ్ళిపోయారు, 17 పార్ట్స్ ఉంటారు అవుట్ ఆఫ్ 20. ఆ వాల్యూని మన క్వశ్చన్ లో ఎంత అన్నారంటే 1734 అన్నారు. 17 తో 17 1 times, 17 2 times, again 17 తో 17 6 times. X is equals to 6 into 20 square అంటే 400. 6 4s are 24, పక్కన 2 zeros. ఫైనల్ గా మీ ఆన్సర్ ఏమవుతుందంటే 2400. సో ఆప్షన్ ఏ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 62. సో క్వశ్చన్ నెంబర్ 62 లో సో ద డిస్టెన్స్ బిట్వీన్ టూ స్టేషన్స్ P and Q is 660 kilometers. The train starts from P at 10 a.m. and travels towards Q at 120 km/h. So 120 km/h. So another train starts from Q at 11 a.m. and travels towards P at 150 km/h. At what time? So do they meet? అయితే రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత ఉందనంటే 660 ఉంది. అయితే ఫస్ట్ ట్రైన్ 10కి స్టార్ట్ అయింది, సెకండ్ ట్రైన్ ఎంతకి స్టార్ట్ అయింది? 11కి స్టార్ట్ అయింది. అంటే సెకండ్ ట్రైన్ స్టార్ట్ అయ్యేటప్పటికి ఆల్రెడీ ఫస్ట్ ట్రైన్ 1 అవర్ డిస్టెన్స్ ట్రావెల్ చేసింది. సో అయితే ఫస్ట్ ట్రైన్ 1 అవర్ లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయగలదు? దాని యొక్క స్పీడ్ 120 km/h కాబట్టి సో 120 ట్రావెల్ చేయగలదు, -120 చేస్తున్నాడు. ఇది ఈ డిస్టెన్స్ ని ఇప్పుడు ఎవరు కవర్ చేయాలంటే 1 అవర్ తర్వాత ఇద్దరు కలిపి వచ్చారు. ఇద్దరిది కలిపి రెండు ఆపోజిట్ డైరెక్షన్ లో వస్తున్నాయి కాబట్టి ఆ రెండింటి యొక్క రిలేటివ్ స్పీడ్ ఎంత? 120 + 150 270. పైన 660 - 120 అంటే 540 డివైడెడ్ బై 270. 540 డివైడెడ్ బై 270 అంటే ఆన్సర్ ఏమవుతుంది? 2 hours అవుతుంది. ఓకేనా? ఆ 2 hours ఎప్పుడు తర్వాత? 11 తర్వాత. 11కి 2 యాడ్ చేసినట్లయితే ఆన్సర్ ఏమవుతుంది? 1 PM. సో ఆప్షన్ ఏ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 63 నుంచి 67 వరకు మనకి సో డిఐ క్వశ్చన్ ఇచ్చారు మళ్ళీ. సో అయితే ఆ డేటా రాసుకుందాం ఫస్ట్ అయితే. సో డేటా రాసుకుందాం. సో ఫస్ట్ చూడండి మనకి సో ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏం మెన్షన్ చేశారంటే ఇక్కడ సో ఒకసారి చూడండి. ఇక్కడ మాత్రం జపాన్ లో వాల్యూ మెన్షన్ చేశారు, మిగతాదంతా డిగ్రీస్ లో మెన్షన్ చేశారు. మిగతావన్నీ ఫస్ట్ ఎన్ని డిగ్రీస్ ఉన్నాయో చూస్తున్నాను నేను. 36 ఒకటి, సో 86.4 ఒకటి, సో ఆ తర్వాత నెక్స్ట్ 129.6 ఒకటి, 57.6 ఒకటి, అలాగే 36 ఒకటి. ఇది మొత్తం సమ్ చేసినట్లయితే సో ఇది 0.6 1 క్యారీ. సో తర్వాత 6 12 13 13 + 9 22 22 + 7 29 + 6 29 + 6 అంటే ఎంత? చూడండి ఇక్కడ సెకండ్ వచ్చిందా? 1 + 6 7 7 + 6 13 13 + 9 22 + 7 29. సో 29 + 6 ఈజ్ ఈక్వల్స్ టు సో ఏమొస్తుంది ఇక్కడ మనకి? మనం ఏదో మిస్టేక్ రాసినట్టుంది. 129.6 86.4 సరిపోయిందంతా? సరిపోయిందిలేండి. సో అయితే 1 + 6 7 7 + 6 13 13 + 9 22. సో 22 + 7 29 29 + 6 35. సో ఇక్కడ ఎంత వస్తుంది? క్యారీ 3 వస్తుంది. ఓకేనా? సో అయితే 36 2 టైమ్స్ రాసినట్లు ఉందిలేండి. చూడండి అది మిస్టేక్ రాస్తాను నేను. 36 2 టైమ్స్ రాస్తాను కదా, ఇక్కడ ఒక 36 ఇక్కడ ఒక 36 రాస్తాను చూడండి. సో అయితే 6 + 9 15 అదొక క్యారీ కదా. 15 + 1 16 16 + 7 సో 23 23 + 6 ఈజ్ ఈక్వల్స్ టు 29. ఇది 29 2 క్యారీ. సో 2 క్యారీ అయితే సో ఇది చూసినట్లయితే 10 22 + 8 30. ఫైనల్ ఇది ఎంత వచ్చిందంటే 309.6 డిగ్రీస్ వచ్చింది. ఓవరాల్ గా ఎంత ఉండాలంటే మనకి 360 డిగ్రీస్ ఉండాలి. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎన్ని డిగ్రీస్ వస్తుంది మనకి? ఆ రెండింటి యొక్క డిగ్రీస్ ఎంత? 59.4 డిగ్రీస్. ఆ వాల్యూ మన క్వశ్చన్ ఎంత అన్నారు? 420 అన్నారు. దాని నుంచి 1 డిగ్రీ వాల్యూ క్యాలిక్యులేట్ చేసినట్లయితే 1 డిగ్రీ వాల్యూ ఎంత అంటే 4200 డివైడెడ్ బై 594 అని రాస్తున్నాను, ఎందుకంటే ఆ పాయింట్ కోసం 0 పెట్టాను. సో అయితే 42 1s are 42 తో 42 1s are 42 2s are. సో ఓకేనా? 1 డిగ్రీ వాల్యూ ఫైనల్ గా మనకి ఎంత వచ్చింది? 1 డిగ్రీ ఈజ్ ఈక్వల్స్ టు 100/12 వచ్చింది. 1 డిగ్రీ ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఏమొచ్చింది? 100/12 వచ్చింది. దాని నుంచి ఇక్కడ నేను వాల్యూస్ రాస్తున్నాను చూడండి. ఫస్ట్ ఇరాక్ అని ఉంది, ఐ రాస్తున్నాను. ఐలో మొత్తం ఎంత అంటే 86.4 డిగ్రీస్. 86.4 డిగ్రీస్ అంటే 86.4 ఇంటూ 1 డిగ్రీ వాల్యూ ఎంత? 100/12.
సో 12తో 12 7 టైమ్స్, 12తో 12 2 టైమ్స్, 7.2 ఇంటూ 100 అంటే ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి, 720 అవుతుంది. ఓకేనా, సో 720 అవుతుంది. ఆ 720లో ఈ 720 అనేది ఏంటంటే టోటల్ సిల్క్ ఎక్స్పోర్ట్. ఇక్కడ మనకి టోటల్ క్వాంటిటీ ఆఫ్ సిల్క్ ఎక్స్పోర్టెడ్ ఈజ్ ఈక్వల్స్ టు క్వాంటిటీ ఆఫ్ మల్బరీ సిల్క్, ముగా సిల్క్ అండ్ ఎరా సిల్క్ అన్నారు. ఫస్ట్ అయితే దాంట్లో ఆల్రెడీ మల్బరీ సిల్క్ ఎంత ఉందో ఇక్కడ ఇచ్చారు. ఓకేనా, మల్బరీ సిల్క్ ఎంత ఉందో ఇక్కడ ఇచ్చారు, నేను రాసుకున్నాను. మల్బరీ ఎంత అంటే 720లో 450. ఓకేనా, ఆ తర్వాత మిగతాది 720లో 450 తీసి ఇంకెంత ఉంది, 270 ఉంది. ఆ 270 యొక్క రేషియో కూడా మనకి ఇచ్చారు. అది ముగా ఒకటి అలాగే ఎరా ఒకటి. ఓకేనా, ముగా ఒకటి ఎరి ఒకటి. సో అయితే మిగతాది 270 ఉంది. 270 9 పార్ట్స్ చేస్తే 1 పార్ట్ వాల్యూ 30, 34 జార్, ఇది 120 అవుతుంది, ఇది 150 అవుతుంది. అలాగే నెక్స్ట్ ఐ అయిపోయిన తర్వాత బ్రెజిల్ బి చూసినట్లయితే ఎన్ని డిగ్రీస్ అని అంటే 129.6 డిగ్రీస్ ఇంటూ 100/1 డిగ్రీ వాల్యూ ఎంత అంటే 12. 100/12 అంటే 12తో, సో 12 హౌ మెనీ టైమ్స్, 12 10s are 12 8s are. ఓకేనా, సో ఎంత వచ్చిందంటే 10.8. 10.8 ఇంటూ 100 అంటే ఎంత అవుతుంది, 1080. ఈ 1080లో ఆల్రెడీ 280 ఏంటి మల్బారు, మిగతాది ఎంత 900. 900 కాదు 800 ని 16 పార్ట్స్ చేస్తే 1 పార్ట్ వాల్యూ 50, 7 5s are 35, 350 అవుతుంది. ఇదేమవుతుంది 450 అవుతుంది. నెక్స్ట్ బి తర్వాత సూడాన్ ఎంత అనంటే, సో ఓవరాల్ గా ఎంత అనంటే 57.6 డిగ్రీస్, 57.6 ఇంటూ 100/12. సో 12తో 12 4s are 48. సో ఆ తర్వాత 96 అంటే 8s are. టోటల్ ఎంత వచ్చింది 480 వచ్చింది. అవుట్ ఆఫ్ 480లో ఆల్రెడీ 150 ఏంటి మల్బార్. సో ఇంకా మిగతాది ఏముందనంటే 330 ఉంది. 330 11 పార్ట్స్ చేస్తే 1 పార్ట్ వాల్యూ 30, 6 పార్ట్స్ వాల్యూ 180, అలాగే 5 పార్ట్స్ వాల్యూ ఎంత అంటే 150. నెక్స్ట్ జపాన్ చూసినట్లయితే, సో జపాన్ 57.6 డిగ్రీస్ ఉంది, అయిపోయింది అది. జపాన్ డైరెక్ట్ మనకి వాల్యూ ఉంది కదా, జపాన్ వాల్యూ ఎంత అంటే మనకి సో 4, జపాన్ వాల్యూ ఎంత 420 డైరెక్ట్ ఇచ్చారు కదా. జపాన్ వాల్యూ 420లో ఈ అవుట్ ఆఫ్ 420లో ఎంతో చూడండి మల్బార్ ఎంత అని అంటే 240, ఇంకా ఎంత ఉండిపోయింది మనకి, సో 180 ఉండిపోయింది. ఆ 180 9 పార్ట్స్ చేస్తే 1 పార్ట్ వాల్యూ 20, 5 పార్ట్స్ వాల్యూ 100, 4 పార్ట్స్ వాల్యూ ఎంత అంటే 80. సో ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే జపాన్ తర్వాత రష్యా ఎంత అని అంటే, సో అక్కడ 36 డిగ్రీస్ ఉంది. 36 ఇంటూ 1 డిగ్రీ వాల్యూ ఎంత అంటే 100/12. సో 12తో 12 3 టైమ్స్, 3 ఇంటూ 100 అంటే ఏమవుతుంది 300 అవుతుంది. ఈ 300లో సో చూడండి ఒకసారి మనకి అక్కడ మిగతాది ఎంత ఉందని అంటే 300లో 90 ఏంటి మల్బార్, మిగతాది ఎంత 210 ని 7 పార్ట్స్ చేస్తే 1 పార్ట్ వాల్యూ 30, 3 4s are 12 120 అవుతుంది. అలాగే 3 పార్ట్స్ వాల్యూ ఎంత అంటే సో 3 3s are 90. సో ఇది డేటా. ఈ డేటా పైన కొన్ని క్వశ్చన్స్ అడిగారు, అయితే క్వశ్చన్స్ చేద్దాం మనం. ఓకేనా, సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ లో మనకి ఏమన్నారంటే, సో వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ది టోటల్ క్వాంటిటీ ఆఫ్ ఎరీ సిల్క్ ఎక్స్పోర్టెడ్ టు ఇరాక్. ఎరీ సిల్క్ అన్నారు లాస్ట్ ది. ఓకేనా, ఇరాక్ అన్నారు, అది ఎంత అంటే 150 ఈస్ టు ఇరాక్ అండ్ బ్రెజిల్. 150 ప్లస్ బ్రెజిల్ ఎంత అని అంటే 450, రెండు కలిపి ఎంత అంటే 600 ఈస్ టు ముగా సిల్క్ లాస్ట్ ది. సూడాన్ అండ్ రష్యా, సూడాన్ చూసినట్లయితే 150, రష్యా చూసినట్లయితే సో రష్యా ఎంత ఉందో చూడండి మనకి, మొగా అంటే లాస్ట్ది కాదు, అది సెకండ్ వన్. సో సూడాన్ లో 180, రష్యాలో ఎంత అంటే 120, రెండు కలిపితే 300. 600 ఈస్ టు 300 అంటే మనం ఏమో చెప్పొచ్చు 2:1 అని చెప్పొచ్చు. 2:1, సో ఆప్షన్ బి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 63 తర్వాత 64. ఫైండ్ ద యావరేజ్ క్వాంటిటీ ఆఫ్ ముగా సిల్క్ ఎక్స్పోర్టెడ్ టు ఇరాన్, బ్రెజిల్, జపాన్. యావరేజ్ అడుగుతున్నారు, అది ముగా అడుగుతున్నారు. ముగాలో చూడండి ఇరాక్ చూస్తే 120, 350, ఆ రెండు కలిపితే 470 ప్లస్ నెక్స్ట్ ఏంటంటే జపాన్ ఎంత చూడండి 100, మూడు కలిపి 570. యావరేజ్ అడిగారు కాబట్టి బై 3. సో ఆన్సర్ ఏమవుతుందంటే 190 టన్స్ అవుతుంది. నెక్స్ట్ 65 చూసినట్లయితే ద క్వాంటిటీ ఆఫ్ మల్బరీ సిల్క్ ఎక్స్పోర్టెడ్ టు రష్యా. మల్బరీ సిల్క్ ఎక్స్పోర్టెడ్ టు రష్యా ఎంత అంటే 90 is how much percentage more than the quantity of ఎరీ సిల్క్ ఎక్స్పోర్టెడ్ టు ఇరాక్ 150. ఫస్ట్ అయితే 150కి ఎంత తక్కువ అంటే 60 తక్కువ. మనం ఎంతకి చెప్పాలి 100కి చెప్పాలి. 15 1s are 15 4s are 10 కి అయితే 4, 100కి అయితే ఎంత 40%. 60 divided by 150 into 100%. సో ఆన్సర్ 40%. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 66. క్వాంటిటీ ఆఫ్ ముగా సిల్క్ ఎక్స్పోర్టెడ్ టు జపాన్. ముగా సిల్క్ ఎక్స్పోర్టెడ్ టు జపాన్ ఎంతో చూడండి 120. ఓకేనా, ఈజ్ వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ క్వాంటిటీ ఆఫ్ సిల్క్ ఎక్స్పోర్టెడ్ టు సుడాన్.
సో ఎక్స్పోర్ట్ టు సుడాన్, వాట్ క్వాంటిటీ ఆఫ్ సిల్క్ ఎక్స్పోర్ట్ టు సుడాన్? సుడాన్ చూడండి క్వశ్చన్ లో ఇక్కడ జపాన్ దేవనర్ ముగా సిల్క్ జపాన్ ఎంత అంటే 100. ముగా సరిపోయిందా? సో జపాన్ కి ముగా సిల్క్ ఎంత? 100, 120 కాదు, ఎంత ఇది 100 డివైడెడ్ బై, సో అదెంత చూడండి, సిల్క్ సోడాన్ మొత్తం అడిగారు 480, 0 క్యాన్సిల్, తర్వాత 5 తో 5, లేదా 2 తో 2, 5 టైమ్స్ 2 తో 224 టైమ్స్ 5/24. సో ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 67, సమ్ ఆఫ్ ది టోటల్ క్వాంటిటీస్ ఆఫ్ సిల్క్ ఎక్స్పోర్టెడ్ బ్రెజిల్, రష్యా ఏమన్నారు? మల్బరీలో బ్రెజిల్ ఎంత అంటే 280, ఆ తర్వాత 280 తర్వాత రష్యా చూడండి, రష్యా ఎంత అంటే మల్బరీలో 90. సో ఆ తర్వాత ముగా సిల్క్ ఎక్స్పోర్టెడ్ టు సోడాన్ లో ముగా ఎంత అంటే 180. ఈ మూడు సమ్ చేసినట్లయితే 0, 8 + 8 16, 25, 2. సో ఫైనల్ గా ఆన్సర్ ఏమైంది? 550. సో ఆప్షన్ బి. నెక్స్ట్ 67 తర్వాత 68 నుంచి మనకి క్వాంటిటీ 1, క్వాంటిటీ 2 క్వశ్చన్స్. ఓకేనా, క్వాంటిటీ 1, క్వాంటిటీ 2 క్వశ్చన్స్ ఇచ్చారు, చూద్దాం. సో అయితే ఫస్ట్ క్వశ్చన్ చేద్దాం. సో క్వాంటిటీ 1 లో ఏమి ఇచ్చారో చూద్దాం. క్వాంటిటీ 1 లో ద రెస్పెక్టివ్ రేషియో బిట్వీన్ ద పర్సెంటేజెస్ ఆఫ్ సన్ అండ్ మదర్. సో సన్ను, అలాగే మదరు, సో అలాగే ఫాదరు, సో అలాగే ఇంకెవరు? గ్రాండ్ ఫాదర్. ఈ రేషియో ఎంత ఇచ్చారంటే 2:7:8:12 అని ఇచ్చారు. సో ఆ తర్వాత ద యావరేజ్ ఏజ్ ఆఫ్ సన్ అండ్ మదర్, సన్ను మదరు కలిపి ఎన్ని పార్ట్స్? 9 పార్ట్స్ ఈజ్ ఈక్వల్స్ టు 9 పార్ట్స్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ 27, యావరేజ్ 27 అయితే సమ్ ఎంత? 54. 1 పార్ట్ వాల్యూ, సో 54 డివైడెడ్ బై 9 అంటే 6 అవుతుంది. వాట్ విల్ బి ద మదర్స్ ఏజ్ ఆఫ్టర్ 7 years? ప్రెసెంటేజ్ ఎంత అంటే 7 పార్ట్స్, 7 పార్ట్స్ వాల్యూ 7 6 are 42. అయితే క్వశ్చన్ లో మదర్ ఏజ్ ఎన్ని ఇయర్స్ తర్వాత అడుగుతున్నారు? 6 years తర్వాత, 7 years తర్వాత, 7 years తర్వాత ఎంత అవుతుందో చెప్పండి? 49 అవుతుంది. సో కాబట్టి దాని నుంచి క్వాంటిటీ 1 మనం ఏమని చెప్పొచ్చు అంటే 49 అని చెప్పొచ్చు. క్వాంటిటీ 1 ఎంత అంటే 49. ఇప్పుడు క్వాంటిటీ 2 చేస్తున్నాం. ఇప్పుడు వరకు మనకి క్వాంటిటీ 1 అయింది. క్వాంటిటీ 2 చూడండి. సో క్వాంటిటీ 2 లో ఏమంటారంటే 5 years ago ఫాదర్ ఏజ్ 5 years ago, అలాగే సన్ ఏజ్ 5 years ago. ఈ రేషియో ఎంత అన్నారంటే 5:1 అన్నారు. అలాగే ఎట్ ప్రెసెంట్ ఫాదర్ ఏజ్ సన్ ఏజ్ ఈ రేషియో ఎంత అన్నారంటే 3:1 అన్నారు. ఎప్పుడైనా ఇద్దరు వ్యక్తుల యొక్క డిఫరెన్స్ సేమ్ ఉండాలి కాబట్టి ఇక్కడ 4 పార్ట్స్ ఉంది, ఇక్కడ 2 పార్ట్స్ ఉంది. సో ఇంటూ 2 చేస్తే 6:2 అని రాయొచ్చు. దీని నుంచి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంక్రిమెంట్ ఎన్ని పార్ట్స్ అంటే 1 పార్ట్. ఆ 1 పార్ట్ వాల్యూ ఎందుకు వచ్చిందంటే 5 years వల్ల. ఇప్పుడు మనకి ఫాదర్ ప్రెసెంటేజ్ అడిగారు ఎన్ని పార్ట్స్ అంటే 6 పార్ట్స్, 6 5s are 30. క్వాంటిటీ 2 ఎంత అంటే 30. క్వాంటిటీ 1 ఎంత అని అంటే 49. ఫైనల్ గా మనం ఆన్సర్ ఏం చెప్పొచ్చు అంటే క్వాంటిటీ 1 ఈస్ గ్రేటర్ దెన్ క్వాంటిటీ 2 అని చెప్పొచ్చు. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ ఏ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 69. సో క్వశ్చన్ నెంబర్ 69 లో సి సేర్ ఇఫ్ ₹3,000 is distributed among A, B, C such that A gets 2/3 of what B and C together get and C gets. అక్కడ చూడండి ఆ లాస్ట్ స్టేట్మెంట్ లో C కి ఎంత వస్తుందనంటే హాఫ్ ఆఫ్ A and B. ఓకేనా, అంటే ఈ రేషియో మనం ఏమని చెప్పొచ్చు? 1:2 అని చెప్పొచ్చు. అంటే C షేర్ ఎంత అనంటే 3,000 ని టోటల్ ముగ్గురికి కలిపి ఎన్ని పార్ట్స్ చేయాలి? 3 పార్ట్స్ చేసి అందులో C షేర్ ఎన్ని పార్ట్స్? 1 పార్ట్. 3 క్యాన్సిల్ అయిపోయి ఫైనల్ గా మనకి ఏం మిగులుతుంది? C షేర్ ఎంత అంటే 3,000. క్వాంటిటీ 3,000 కాదు 1,000. క్వాంటిటీ 1 ఎంత అంటే 1,000. అలాగే క్వాంటిటీ 2 చూసినట్లయితే మనకి క్వాంటిటీ 2 లో అమన్ సే ఇఫ్ ₹2250 is divided among 3 friends Aman, Baijoy, Chandar in such a way that 1/6 of A share is equals to 1/4 of B share is equals to 2/5 of C share. దీని నుంచి మనం A:B:C వాల్యూని ఏమని చెప్పుకోవచ్చు అంటే is equals to some K అనుకుంటే 6K:4K:5/2K. KK అలాగో రేషియోలో క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి నేను K రాయలేదు. దీన్నే 12:8:5 అని రాయొచ్చు. టోటల్ అమౌంట్ ఎంత అంటే 2250. దాన్ని 12 + 8 20 + 5 25 పార్ట్స్ చేసి అందులో ఎన్ని పార్ట్స్ తీసుకోవాలి మనం? సో ఎన్ని పార్ట్స్ తీసుకోవాలి చెప్పండి? C షేర్ అడిగారు కాబట్టి 5 పార్ట్స్. C షేర్, A షేర్, అమన్ షేర్ అంటే 12 పార్ట్స్. సో 25 తో ఎగ్జాక్ట్ 9 టైమ్స్ 9 12s are 108. 108 పక్కన ఒక 0 పెట్టండి, 1080. సో ఫైనల్ గా ఆన్సర్ ఏమవుతుందనంటే క్వాంటిటీ 1 is less than క్వాంటిటీ 2. ఆప్షన్ బి 1000 is less than 1080. సో ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 70. సో క్వశ్చన్ నెంబర్ 70 లో బోట్ sails down the river for 10 kilometers and then up the river for 6 kilometers.
ద స్పీడ్ ఆఫ్ ది రివర్ ఈస్ 1 km/h. సో అయితే క్వాంటిటీ 1 లో ఏమంటారంటే స్పీడ్ ఆఫ్ ది బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఇఫ్ ఫర్ ద హోల్ ట్రిప్ ఇట్ టేక్స్ 4 hours. అయితే ఫస్ట్ ఏంటంటే 10 kilometers ఇందులో వెళ్తుంది అప్ స్ట్రీమ్ లో స్పీడ్ ఏంటంటే బోట్ స్పీడ్ ప్లస్ కరెంట్ స్పీడ్ ఎంత 1. అలాగే డౌన్ స్ట్రీమ్ లో 6 kilometers వెళ్తుంది. సో బోట్ స్పీడ్ ఇక్కడ ఏం రాయాలి, డౌన్ స్ట్రీమ్ అంటే బోట్ స్పీడ్ -1. ఇదంతా దీని మొత్తానికి ఎంత టైం పట్టింది, 4 hours పట్టింది. అయితే దీని నుంచి సో 2 times 3 times అలాగే ఇక్కడ ఏంటి 5 times. ఫైనల్ గా సింప్లిఫై చేస్తే మనకి ఏమొస్తుందంటే 5bs minus 5 1s are 5 plus 3bs plus 3 1s are 3 is equals to 2 times of bs square minus 1. ఫైనల్ గా సింప్లిఫై చేస్తే 5bs 3bs కలిపినట్లయితే అక్కడ 2bs స్క్వేర్ రాయండి. 2bs స్క్వేర్ ప్లస్ అటు వెళ్తే మైనస్ అవుతుంది, -8bs. ఇటువైపు ఒక -2 ఉంది, అటువైపు ఒక -2. -5 + 3 అంటే -2, అటువైపు ఒక -2 ఉంది, క్యాన్సిల్ అయిపోయి 0 అవుతుంది. దీని నుంచి 2bs కామన్ తీసి మీరు ఏమని రాయొచ్చు అంటే bs - 4 = 0 అని రాయొచ్చు. దాని నుంచి bs = 0 ఒకటి చెప్పొచ్చు. అలాగే bs వాల్యూ ఎంత అంటే +4 ఒకటి చెప్పొచ్చు. కానీ bs వాల్యూ 0 అయినట్లయితే ఇక్కడ మైనస్ వస్తుంది, టైం నెగిటివ్ వాల్యూ వస్తుంది. టైం నెగిటివ్ వాల్యూ పాసిబుల్ కాదు కాబట్టి bs వాల్యూ 0 పాసిబుల్ కాదు. కాబట్టి క్వాంటిటీ 1 ని మనం 4 అని చెప్పొచ్చు. క్వాంటిటీ 2 కూడా మనకి ఏమి ఇచ్చారు, 4 ఇచ్చారు. ఫైనల్ గా మనం మధ్యలో ఏం పెట్టొచ్చు, ఈక్వల్ పెట్టొచ్చు. ఆప్షన్ E అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 71. 71 లో ద యావరేజ్ ఏజ్ ఆఫ్ 15 students is 30 if the average age of a group is increased by 2 when Mohan leaves the group then what is the age of the Mohan. సో ఇప్పుడు ఏంటంటే మోహన్ గ్రూప్ లో నుంచి వెళ్ళిపోతున్నాడు. సో గ్రూప్ లో నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఏం జరుగుతుంది, సో యావరేజ్ పెరుగుతుంది. యాక్చువల్గా ఇలా ఒక గ్రూప్ ఉంది, 15 లో ఒక వ్యక్తి బయటికి వెళ్ళిపోతున్నారు, 15 members ది యావరేజ్ 30. ఒకవేళ అతను 30 తీసుకెళ్తే ఇక్కడ యావరేజ్ మారదు, కానీ ఇక్కడ యావరేజ్ ఎంత పెరుగుతుంది, 2 పెరుగుతుంది. ఎంతమంది దగ్గర, 14 members దగ్గర. అంటే ఇక్కడ ఎంత వదిలేస్తున్నాడు, 28 వదిలేస్తున్నాడు. అంటే అతను ఎంత పట్టుకెళ్తున్నట్టు, 2 పట్టుకెళ్తున్నట్టు. అంటే మోహన్ యొక్క ఏజ్ ఎంత చెప్పండి, సో మోహన్ యొక్క ఏజ్ ఎంత 2 years. అది క్వాంటిటీ 1. క్వాంటిటీ 2కి వచ్చేటప్పటికి యావరేజ్ ఏజ్ ఆఫ్ 45 students is 15 years. If 1 student is increased then the average is increased by 1 year. అయితే ఇంకొక స్టూడెంట్ వస్తున్నాడు అంటే యావరేజ్ ఇప్పుడు 15, ఇంకొక స్టూడెంట్ వస్తున్నాడు అంటే యావరేజ్ పెరుగుతుంది అంటున్నారు. మరి ఖచ్చితంగా అతని యొక్క ఏజ్ 15 కన్నా ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా, 15 కన్నా ఖచ్చితంగా ఎక్కువే ఉంటది. కాబట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే క్వాంటిటీ 1 is less than క్వాంటిటీ 2. ఎందుకని ఇది 15 కన్నా ఎక్కువ, ఇది 2. కాబట్టి ఫైనల్ గా ఆన్సర్ ఏమని చెప్పొచ్చు, క్వాంటిటీ 1 is less than క్వాంటిటీ 2 అంటే సో ఆప్షన్ సి కింద చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 72. సో క్వశ్చన్ నెంబర్ 72 లో ఏ కాపర్ స్పియర్ with a diameter 42 centimeters is melted and poured drawn into a wire a diameter 70 millimeters then the length of the wire. ఫస్ట్ ఏంటంటే ఒక స్పియర్ ని ఎలా కన్వర్ట్ చేస్తున్నారు అంటే ఒక వైర్ అంటే ఏ షేప్, సిలిండర్ కింద కన్వర్ట్ చేస్తున్నారు. అయితే ఇలా కన్వర్ట్ చేసేటప్పుడు మనకు మారకుండా ఉండేది ఏంటంటే వాల్యూమ్ మారదు. ఓకేనా, వాల్యూమ్ మారదు. సో వాల్యూమ్ ఆఫ్ ఏ స్పియర్ కి ఫార్ములా ఏంటంటే 4/3 πr³. r ఎంత అన్నారంటే డయామీటర్ 42 అయితే r ఏమవుతుంది, 21 అవుతుంది. 21³ కాబట్టి 21 3 times రాసా, విచ్ ఇస్ ఈక్వల్స్ టు వాల్యూమ్ ఆఫ్ ఏ సిలిండర్. వాల్యూమ్ ఆఫ్ ఏ సిలిండర్ ఏంటంటే πr²h. ఇక్కడ 70 millimeters అనేది ఏంటంటే డయామీటర్. అయితే 70 centimeters 10 millimeters is equals to 1 centimeter కాబట్టి అక్కడ 7 centimeters అని చెప్పొచ్చు. డయామీటర్ 7 centimeters అయితే రేడియస్ ఏమవుతుంది, 7/2 πr². 7/2 into 7/2 ఇంటూ ఇక్కడ h. హైట్ ఏమంటే h అనుకున్నాను, లెంత్ అన్న హైట్ అన్న ఒకటి. పై క్యాన్సిల్ అయిపోద్ది. 7 తో 7 3 times, అలాగే 7 3 times, ఒక 3 క్యాన్సిల్ అవుతుంది. 2 2s are 4, 4 4s are 16 into 21 into 3. ఇది క్వాంటిటీ 1. నెక్స్ట్ క్వాంటిటీ 2 చేద్దాం. దీన్ని ఇంకా మీరు సింప్లిఫై చేస్తానంటే 48 into 21 కింద రాసుకోవచ్చు. ఇంకా సింప్లిఫై చేస్తానంటే మీరు చేయొచ్చు. చూద్దాం క్వాంటిటీ 2ని బట్టి చేద్దాం. ఫైండ్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ సిలిండర్ విత్ డయామీటర్. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ సిలిండర్ ఏంటి, 2πrh. 2πr. r ఎంత అంటే 7 cm బేస్ అయితే రేడియస్ ఏమవుతుంది 7/2. h ఎంత అంటే 40. 2πrh 7 7 క్యాన్సిల్, 2 2 క్యాన్సిల్. ఇది 22 into 40. అదేంటంటే 48 into 21. ఇక్కడ 48, ఇది దగ్గర ఉంది. 48 చాలా ఎక్కువ. కాబట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే క్వాంటిటీ 1 is greater than క్వాంటిటీ 2. సో ఫైనల్ గా ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ బి అవుతుంది.
నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 73 to 76 మనకి ఏమి ఇచ్చారంటే క్వాలిటీకి ఈక్వేషన్స్ ఇచ్చారు. సో అయితే క్వాలిటీకి ఈక్వేషన్ లో ఫస్ట్ చూడండి, ఎక్స్ వాల్యూ ఏమవుతుంది, క్యూబ్ రూట్ ఆఫ్ 729 అంటే 9 అవుతుంది. ఇక్కడ y వాల్యూ ఎంత అంటే 2y² ఈజ్ ఈక్వల్స్ టు 15² 225 ప్లస్ 17 242. y స్క్వేర్ వాల్యూ ఎంత అని అంటే 121. ఫైనల్ గా y వాల్యూ ఎంత అంటే ప్లస్ ఆర్ మైనస్ 11 అవుతుంది. ఫస్ట్ రిలేషన్ ఏంటంటే లెస్ దెన్, సెకండ్ రిలేషన్ ఏంటంటే గ్రేటర్ దెన్. ఒకటి లెస్ దెన్ గ్రేటర్ దెన్ వచ్చింది కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే రిలేషన్ కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 74. దీని ఈక్వేషన్ ని సాల్వ్ చేస్తున్నాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 99 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ సింబల్స్ ఏమొస్తాయంటే ప్లస్ మైనస్ 11 9s ఆర్ 99, 11 మైనస్ 9 అంటే 2. అలాగే అక్కడ చూసినట్లయితే ప్లస్ ప్లస్ వస్తాయి. 143 అంటే ఏమని చెప్పొచ్చు, ఏమని చెప్పొచ్చు చెప్పండి, 14 9s ఆర్ కాదు, 14 9s ఆర్ కాదు. 143 అంటే ఏం చెప్పొచ్చు, 13 11s ఆర్. ఫస్ట్ రిలేషన్ చూసినట్లయితే లెస్ దెన్ ఈక్వల్ ఇది 11 కాబట్టి ఇది ఈక్వల్. తర్వాత లెస్ దెన్ ఫైనల్ రిలేషన్ ఏంటంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు. సో ఆప్షన్ ఏమవుతుందంటే ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 75. ఎక్స్ మైనస్ 3 హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు 343 అంటే ఎక్స్ మైనస్ 3 వాల్యూ 7, ఎక్స్ వాల్యూ ఎంత అంటే 10. అలాగే y మైనస్ 3 వాల్యూ 49, రూట్ ఆఫ్ 49 అంటే ప్లస్ ఆర్ మైనస్ 7. y వాల్యూ ఎంత అంటే 7 ప్లస్ 3 10 అవుతుంది. అలాగే మైనస్ 7 ప్లస్ 3 అంటే ఎంత అవుతుంది, మైనస్ 4 అవుతుంది. ఈ రిలేషన్ చూసినట్లయితే ఈక్వల్ రిలేషన్, ఈ రిలేషన్ చూసినట్లయితే గ్రేటర్ దెన్. ఫైనల్ రిలేషన్ ఏంటంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు అవుతుంది. ఓకేనా. సో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు y అవుతుంది. ఆన్సర్ ఏంటంటే అది ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు y అవుతుంది. ఆప్షన్ సి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 76 లో ఫస్ట్ దానికి రూట్స్ ఏం వస్తాయంటే మనకి మైనస్ ప్లస్ వస్తాయి. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే 88 అంటే 11, 8s ఆర్ 88, 11 మైనస్ 8 అంటే 3 ప్లస్ ప్లస్. ఇక్కడ చూడండి 14 9s ఆర్ 26, 14 ప్లస్ 9 అంటే 23. రిలేషన్ లెస్ దెన్, ఈ రిలేషన్ లెస్ దెన్. ఫైనల్ రిలేషన్ ఏంటంటే లెస్ దెన్. సో ఎక్స్ లెస్ దెన్ వై అంటే ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ వై గ్రేటర్ దెన్ ఎక్స్ అన్న, ఎక్స్ లెస్ దెన్ వై అన్న ఒకటి. సో ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 77 నుంచి 80 వరకు మనకి కేసులు డిఏ ఇచ్చారు. సో చూద్దాం కేసులు డిఏలో డేటా ఏమి ఇచ్చారు, దాని ప్రకారం డేటా తీసుకుని సాల్వ్ చేద్దాం. ఫస్ట్ అయితే డేటా చదువుదాం, దాని నుంచి డేటా రాసుకుందాం. 4 different companies manufacture and sold different types of items. Number of items produced in 2017 4:5:6 respectively. Number of items manufactured. First అయితే 2017 లో మనకి ఏమి ఇచ్చారంటే ఏబిసి కదా ఇచ్చారు. నేను ఒక ఆర్డర్లో రాసుకున్నాను. A1, తర్వాత B1, తర్వాత C1. మ్యానుఫ్యాక్చర్డ్ రేషియో ఇచ్చారు 4:5:6 ఇచ్చారు. ఓకే, మ్యానుఫ్యాక్చర్డ్. తర్వాత నెంబర్ ఆఫ్ ఐటమ్స్ మ్యానుఫ్యాక్చర్డ్ బై డి యాక్చువల్గా ఇవ్వలేదు, ఇక్కడ రాసుకుందాం. ఇప్పుడు ఇచ్చారు కాబట్టి డి ఎంత ఇచ్చారంటే 180 ఇచ్చారు. సో తర్వాత నెక్స్ట్ ఏమన్నారంటే నెంబర్ ఆఫ్ ఐటమ్స్ సోల్డ్ బై కంపెనీ బీసీడి ఇన్ 2017. సోల్డ్కి రేషియో ఇచ్చారు, బీసీడీకి ఇచ్చారు. బీసీడీకి రేషియో ఏంటంటే 6:8:5 ఇచ్చారు. ఏ రేషియో సోల్డ్కి ఇచ్చారు. సోల్డ్కి ఇది మ్యానుఫ్యాక్చర్డ్, తర్వాత సోల్డ్లో రేషియో ఒకటి, మ్యానుఫ్యాక్చర్డ్ రేషియో ఒకటి. ఇది పైన రాసింది మ్యానుఫ్యాక్చర్డ్, కింద రాసింది ఏంటంటే సోల్డ్. ఇంకా ఏమైనా చూద్దాం. నెక్స్ట్ ఏమన్నారంటే 60% ఆఫ్ ది ఐటమ్స్ మ్యానుఫ్యాక్చర్డ్ బై కంపెనీ బి ఇన్ 2017 ఆర్ సోల్డ్. సో అయితే బికి సంబంధించి ఇక్కడ బిలో మ్యానుఫ్యాక్చర్డ్ ఎంత అంటే 5, అందులో 60% అంటే ఎంత 3 parts ఎంత సోల్డ్ చేసినట్టు. కాబట్టి ఇక్కడ నేను దీన్ని 3:4:2.5 కింద రాసుకున్నాను. ఎందుకంటే ఇక్కడ సోల్డ్ 3 parts వచ్చేలాగా. ఇక్కడ యాక్చువల్ గా మ్యానుఫ్యాక్చర్డ్ 5 parts, అందులో 60% ఏం చేసినట్టు సోల్డ్ చేసినట్లు. 5లో 60% అంటే ఎంత 5లో 60% అంటే 3 parts. ఇది 3 రావాలంటే అన్నిటిని బై 2 చేశాను. 3:4:2.5. ఓకేనా, 2.5. నెక్స్ట్ 50% ఆఫ్ ది ఐటమ్స్ మ్యానుఫ్యాక్చర్డ్ బై కంపెనీ ఏ ఇన్ 2017 ఆర్ సోల్డ్ బై ఇట్. ముందు అందులో ఎన్ని ఉన్నాయో చూద్దాం. 240 ఐటమ్స్ ఆర్ సోల్డ్ బై కంపెనీ సి. కంపెనీ సికి సంబంధించి సోల్డ్ డేటా చూడండి మనకి ఎంత ఉందో. కంపెనీ సికి సంబంధించి ఇది బిసిడి 4 parts వాల్యూ ఎంత సోల్డ్ 240. 4 parts వాల్యూ 240 అయితే ఓకేనా, 4 parts వాల్యూ 240 అయితే ఫస్ట్ 1 part వాల్యూ ఎంత 60. 4 parts వాల్యూ 240 అయితే 1 part వాల్యూ ఎంత 60. 6 3s ఇది 180. ఓకేనా. అలాగే ఇక్కడ 2.5 into 60, 6 into 25 అంటే ఎంత 150. ఓకేనా. సో ఆ తర్వాత దీని నుంచి మనం 1 part వాల్యూ ఇక్కడ మనకి 60 వచ్చిందని అంటే 4 parts వాల్యూ 4 6 24, ఇది 240. అలాగే 5 6 300,
అలాగే 6 6 ఆర్ 360. ఈ 240లో 50% అమ్మారంటే ఎంత అమ్మినట్టు? 120 అమ్మినట్టు. ఇది డేటా. ఈ డేటా పైన క్వశ్చన్స్ అడిగారు. అయితే ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ది నెంబర్ ఆఫ్ ఐటమ్స్ మ్యానుఫ్యాక్చర్డ్ బై కంపెనీ ఏ ఇన్ 2017? 2017 లో ఎంత? 240. అలాగే నెంబర్ ఆఫ్ ఐటమ్స్ సోల్డ్ బై కంపెనీ సి ఇన్ 2017, అది కూడా 240. ఓకేనా? రేషియో ఎంత అంటే 1:1. సో ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 78. ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ది నెంబర్ ఆఫ్ ఐటమ్స్ మ్యానుఫ్యాక్చర్డ్ బై ఏబిసిడి. మ్యానుఫ్యాక్చర్డ్ అడిగారు. మొత్తం సమ్ చేసినట్లయితే సో చూడండి ఒకసారి. 240 + 300 540, 540 + 360 900, 900 + 180 ఎంత అని అంటే 1080 డివైడెడ్ బై ఎన్ని? 4 డివైడెడ్ బై సో 108 డివైడెడ్ బై 4 అంటే 27 270. సో ఆప్షన్ బి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 79. క్వశ్చన్ నెంబర్ 79 లో ఏమంటున్నారంటే కాస్ట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఐటమ్ సి. ఐటమ్ సిని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి 50 రూపీస్ పడుతుంది. మొత్తం ఎన్ని ఉన్నాయంటే 360 ఉన్నాయి. ఇంటూ 50 రూపీస్ పడుతుంది. సో అమ్మేటప్పుడు ఒక్కొక్కటి 75 రూపీస్కి అమ్ముతున్నాడు. ఎన్ని ఉన్నాయి అమ్మేటప్పుడు? ఎన్ని ఐటమ్స్? 240. ఈ రేషియో చూసినట్లయితే 122 టైమ్స్ 123 టైమ్స్ 350s ఆర్ 150, 275s ఆర్ 150. ఈ రేషియో 1:1 ఉందనంటే కాస్ట్ ప్రైస్ ఎంత పడిందో సెల్లింగ్ ప్రైస్ కూడా అంతే పడింది. కాబట్టి ఫైనల్గా ఏమవుతుంది? నో లాస్ నో ప్రాఫిట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ నో లాస్ నో ప్రాఫిట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 80. నెంబర్ ఆఫ్ ఐటమ్స్ మ్యానుఫ్యాక్చర్డ్ బై కంపెనీ ఈఆర్. కంపెనీ యాక్చువల్గా మన క్వశ్చన్లో లేదు, ఇక్కడ ఇచ్చారు. ఓకేనా? ఇక్కడ ఇచ్చారు. ఏమన్నారంటే కంపెనీ ఈలో డేటా 50% మోర్ దెన్ ది నెంబర్ ఆఫ్ ఐటమ్స్ మ్యానుఫ్యాక్చర్డ్ డి ఇన్ 2017. 180 కన్నా 50% ఎక్కువ అంటే ఎంత అవుతుంది? 90 ఎక్కువ 270 అవుతుంది. అలాగే ద నెంబర్ ఆఫ్ ఐటమ్స్ సోల్డ్ బై కంపెనీ ఈ ఆర్ 25% లెస్ దెన్ ది నెంబర్ ఆఫ్ ఐటమ్స్ సోల్డ్ బై కంపెనీ సి ఇన్ 2017. 240లో 25% అంటే 1/4 పార్ట్ లెస్, 60 లెస్ అంటే ఎంత అమ్మినట్టు? 180 అమ్మినట్టు. అయితే 180 అమ్మితే అన్సోల్డ్ ఎన్ని ఉన్నాయి? 90 ఉన్నాయి. సో అయితే 180 అమ్మితే అమ్మలేనివన్నీ ఎన్ని అని అంటే 90. క్వశ్చన్ అడిగింది ఏంటి? అన్సోల్డే కదా అడిగారు. అన్సోల్డ్ ఏమవుతుందంటే 90. ఆప్షన్ సి అవుతుంది. ఓకేనా?